నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్లు కావివి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహాయుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. ఎన్ఐఏ ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి ఆయన ఓ రిస్క్ అసెస్మెంట్ ఫైల్ రూపొందించారు. దీనినే రెడ్ ఫైల్ అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుంచి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ దోవల్తో ఏకంగా 3 గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే అది చమురు ధరల గురించో ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతుంది. అమెరికా, పాకిస్తాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరి జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహంకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే భారత్ ఏదో భారీ నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ తన గాలి సరిహద్దులను అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులను ఇరాన్ వైపు దూసుకెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ను ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగవచ్చు అనే దానికి ఇది సంకేతం.